హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 113 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,901 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 66 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,287 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 198 పాయింట్స్ డౌన్ అయ్యి 36,591 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక యాక్టివిటీ ఓపెనింగ్ స్ట్రాంగ్గా గ్యాప్ అప్లోనే అయింది అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ నియర్లీ 160 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉన్న నిఫ్టీ కాస్త నెగిటివ్కి మూవ్ అయింది. ఈవెన్ నిఫ్టీ అనే కాదు, సెన్సెక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ మూవ్. బట్ లేటర్ ద ఫేస్ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ కొంతవరకు రికవర్ అవుతున్నా బ్యాంక్ నిఫ్టీలో మనకు అలాంటి రికవరీ కనిపించలేదు. అండ్ ప్రీవియస్ డేస్లో అనుకుంటున్నట్టే యూఎస్ ఒక ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ నిన్న నైట్ మనకు వచ్చింది. టెక్నికలీ ఇవాళ మార్నింగ్ అరౌండ్ 12:30, 1 o'clock అరౌండ్ వచ్చింది. ఇదేం కొత్తదైతే కాదు, మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఉన్న $15 billion పర్ మంత్ ఫెడ్ టేపరింగ్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది, $30 billion వెళ్తుందని. బట్ మార్కెట్లో ఉన్న ఇంకొక ఫియర్ కూడా ఈసారి వడ్డీ రేట్లను ఏమైనా పెంచుతారేమో అని. కానీ అలాంటిది ఏం ఫెడ్ వాళ్ళు తీసుకోలేదు, డెసిషన్ తీసుకోలేదు. ఇప్పటికైతే మేము వడ్డీ రేట్లను పెంచట్లేదు, బట్ 2022 పాయింట్ నుంచి 3 రేట్ హైక్స్ ఉంటాయన్నారు. అండ్ 2023లో కూడా 3 రేట్ హైక్స్ ఉంటాయన్నారు. అండ్ ఫస్ట్ రేట్ హైక్ ని మార్చ్ 2022లో తీసుకుంటారని చెప్పారు. ఇదిలా ఉంటే మార్కెట్ ఒక యాక్టివిటీని ఇవాళ మీరు గమనించారంటే, మార్కెట్ ఓపెనింగ్ కి ముందున్న డేటాని గమనించారంటే అంతా బాగానే ఉంటుంది. గ్యాప్ అప్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మార్కెట్లో కొంత పాజిటివ్ ట్రెండ్ ఉంటుందనేలా మనకి ఇండికేషన్ అయితే ఉంటుంది. కానీ ఈ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా మార్కెట్లో డౌన్ సైడ్ అయితే మూవ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ ఒక ఛానల్లో డౌన్ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ గ్యాప్ డౌన్లో మనకి ఓపెనింగ్ కనిపిస్తున్నా, ఇఫ్ అదే ఛానల్లో కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే దెన్ మార్కెట్లో అగైన్ సెల్ ఆఫ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఈ గ్యాప్ అప్ తర్వాత కూడా నేను 17,380ని రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఆ లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అయితేనే ఫర్దర్ గా బులిష్నెస్ ని నేను చూస్తాను మార్కెట్లో అని చెప్పాను. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై, నిఫ్టీ వెళ్ళిన హై 17,379. ఇది మనం అనుకున్నాం జరిగిందని చెప్పి క్రెడిట్ కోసం కాదు నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ గా కూడా మెన్షన్ చేశాను 17,380 మార్క్. బట్ ఆ పాయింట్ లో ఆ లెవెల్ వర్క్ అవ్వలేదు. ఇవాళ ఆ లెవెల్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ కనిపించింది. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా ఒకవేళ నేను లోయర్ టైం ఫ్రేమ్ లో చూసి ఏదైనా నియర్ లెవెల్స్ ని ఇచ్చినా 17,380 దగ్గరకు వస్తున్నప్పుడు మీరు కాషియస్ గా ఉంటారని ఇవాళ ఈ లెవెల్ ఒక ఇంపార్టెన్స్ ని ఇలా మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరుగుతుంటే ఈవినింగ్ వీడియోలో డిస్కస్ చేసిన లెవెల్స్ ని కూడా చేంజ్ చేస్తూ అగైన్ మార్నింగ్ మీకు న్యూ లెవెల్స్ ని ఇలా మార్కెట్ ఓపెనింగ్ ముందు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాను. ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,80,000 అబౌవ్ మన వాళ్ళున్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. ఫెడ్ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంటెన్సిటీ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. నిన్న మనకి 3,400 ఆడ్ క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. 3,400 crore కంప్లీట్ గా మనం నెగిటివ్ గా చూడడానికి లేదు. బికాస్ నిన్న ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకుంది పేటిఎం రిలేటెడ్ గా యాంకర్ ఇన్వెస్టర్స్ లో మెజారిటీ ఆఫ్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ఏ అండ్ మోస్ట్లీ ఎఫ్ఐఎస్ఏ నిన్న పేటిఎంలో సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. కాబట్టి నిన్న పేటిఎంలో వచ్చిన సెల్ ఆఫ్ కారణంగా ఎఫ్ఐఎస్ నెంబర్ కొంతవరకు పెరుగుండొచ్చు. కాబట్టి ఇవాళ ఎలాంటి నెంబర్ వస్తుంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఇవాళ కూడా 3,000 ఆర్ అబౌవ్ 3,000 దగ్గరగా క్రోర్ వాళ్ళు సెల్ చేస్తుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో దెన్ ఫర్దర్గా కూడా మార్కెట్ రిలేటెడ్గా బేరిష్ సెటప్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ బులిష్గా మారింది, బులిష్గా చేంజ్ అయిందని మనకు అర్థం కావాలంటే ఈ కన్సాలిడేషన్ అప్ సైడ్ మనకి బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. అలా బ్రేక్ అవ్వాలంటే 17,380 మార్క్ పర్సనల్గా మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ గమనించిన మార్క్ బ్రేక్ అయి క్లోజ్ అయినా సస్టైన్ అవుతున్నా మనం మార్కెట్ని ఫర్దర్గా నియర్ టర్మ్ బులిష్గా చూడొచ్చు. నెక్స్ట్ మార్కెట్లోనే ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ ప్రీవియస్గా మనం మల్టిపుల్ టైమ్స్ పాజిటివ్గా మాట్లాడుకున్నా, ఇన్వెస్ట్మెంట్ కూడా చేశానని చెప్పాను. బట్ ఇవాళ నేను మీకు ఐఎక్స్లో ప్రాఫిట్ని బుక్ చేసుకుంటున్నాను అని చెప్పాను. బికాస్ ఐఎక్స్ రిలేటెడ్గా ఎక్కువ వెయిటేజ్ ఉంది పోర్ట్ఫోలియోలో అండ్ ఐఎక్స్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండేది. బట్ ఐఎక్స్లో ఒక పాయింట్ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం, దాంతోపాటు ఇంపార్టెంట్గా మీకు ఒక ఆర్టికల్ నేను ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా టెలిగ్రామ్లో ప్లేస్ చేశాను. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం ఎన్ఎస్సి వాళ్ళు రిలేటెడ్గా ఎన్ఎస్సి వాళ్ళు బ్యాక్ చేస్తున్న పవర్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ బిజినెస్ ని చేస్తుంది పిక్సెల్. బట్ బిఎస్సి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా కంబైన్ అయ్యి ఒక ఎక్స్చేంజ్ని తీసుకురాబోతున్నారు. 3 to 4 months అది ఆపరేషనల్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం కొత్త ఎక్స్చేంజెస్ రావడం కాదు, వాళ్ళు క్యాప్చర్ చేసే మార్కెట్ షేర్ కూడా కాదు. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఒక సెగ్మెంట్లో పెరుగుతారో కాంపిటీషన్ కారణంగా మార్జిన్స్ ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్ గా నా వ్యూ. ఒకవేళ వస్తున్న ప్లాట్ఫామ్స్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, వీళ్ళు అగైన్ ఆ మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలరనే ఒక వ్యూ మీకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయొచ్చు. ఈ ఒక్క రీజన్ తప్పితే నా దగ్గర ఇంకొక స్ట్రాంగ్ రీజన్
తీసుకొని కంపెనీ రిలేటెడ్గా ఎగ్జిట్ అవ్వడానికి ఏం లేదు. ఆ మార్జిన్స్ తగ్గుతాయని, ఇంకొక 10 ప్లేయర్స్ వచ్చినా ఐఎక్స్ రిలేటెడ్గా మార్కెట్ షేర్ కొంతవరకు డిప్ అవుతుందే కానీ బిజినెస్ రిలేటెడ్గా ఫండమెంటల్ స్ట్రక్చరల్గా ఇంపాక్ట్ ఉండదు. బికాస్ ఎక్స్చేంజెస్ ఎప్పుడు కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆ ఎక్స్చేంజెస్ ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. కాబట్టి ఐఎక్స్ ఎక్స్చేంజ్కి నాకు ఒక థ్రెట్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ ఎగ్జిస్టింగ్గా కూడా పవర్ ట్రేడింగ్ చేసిన ప్లాట్ఫామ్స్ ప్రెసెంట్ మార్కెట్లో ఉన్నాయి. బట్ ఐఎక్స్ లీడర్గా కంటిన్యూ అవుతున్నారు. బట్ ఎన్ఎస్సి బిఎస్సి రిలేటెడ్గా కూడా ఒక కొత్త పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వస్తుంది. కాబట్టి ఈ ప్లేయర్స్ అందరూ కలిసి ఒకవేళ ప్రైజెస్ని తగ్గిస్తే వీళ్ళు కూడా ఒకవేళ తగ్గించడానికి ప్రయత్నిస్తారా, కాంపిటీషన్లో నిలబడడానికి వీళ్ళు కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తారా? ఇన్ దట్ కేస్ మార్జిన్స్లో ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒక క్వశ్చన్ మార్క్. అండ్ రీసెంట్ డేస్లో కూడా ఇన్ షార్ట్ టైంలోనే మంచి ర్యాలీకి వెళ్ళింది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఈ సెగ్మెంట్లో ఎలాంటి కాంపిటీషన్ అండ్ ఎలాంటి మార్జిన్స్ ఉంటాయో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకో. కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ అండ్ కరెంట్ చైర్మన్ అయిన సమీర్ గారు తనకు సంబంధించిన వాటా నుంచి 11.89% దగ్గరగా వాటాని నియర్ టు 5.5 crore షేర్స్ ని 262 to 267 ఈ ప్రైస్ బ్యాండ్ లో సెల్ చేస్తున్నారని ఎలా ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లో తనకున్న వాటాని సెల్ చేసుకొని ఎంబసీ గ్రూప్ వాళ్ళకి ఆ బిజినెస్ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ వాటాని సెల్ చేసేందుకు ప్రయత్నించారు. అండ్ అక్కడి నుంచి తను తప్పుకున్నారు. సో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లో చేసిన విధంగానే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా తనకున్న మెజారిటీ ఆఫ్ వాటాని సెల్ చేసి ఈ బిజినెస్ నుంచి కూడా తను తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రమోటర్ రిలేటెడ్ గా కొన్ని అలిగేషన్స్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కంపెనీ రిలేటెడ్ గా కూడా స్టాక్ అండర్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. వన్స్ ఆ ప్రమోటర్స్ తప్పుకొని ఇతర ప్రైవేట్ ప్లేయర్స్ ఈ కంపెనీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తే దాని ఇది స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్. బట్ ఈ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మార్కెట్స్ లో ఫాల్ కనిపిస్తున్న స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 month లో 16% దగ్గరగా వాళ్ళ ఫాల్ అయిన దాంతో కలిపే 16% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ చాలా సివియర్ గా ఫాల్ అయింది. వస్తున్న డేటా ప్రకారం గుజరాత్ లో ఉన్న వీళ్ళ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగిందని, ఆ బ్లాస్ట్ లో 2 people దగ్గరగా చనిపోయారని, 14 people దగ్గరగా ఇంజూర్ అయ్యారని ఇలా ఒక అప్డేట్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇలా అప్డేట్ చేయడంతో స్టాక్ నియర్ టు 12% దగ్గరగా ఒక పాయింట్లో కరెక్ట్ అయ్యి ఫైనలీ 8% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఎప్పుడైనా ఒక ఫ్యాక్టరీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే కొంత టైం తర్వాత కంపెనీ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది ఎంత నష్టం జరిగింది అండ్ అగైన్ ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, దీని కారణంగా రెవెన్యూస్ ఎంత ఇంపాక్ట్ అవుతాయి అనేది. సో మేనేజ్మెంట్ ఇచ్చే నెంబర్స్తో ఫర్దర్ స్టాక్ మూవ్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 7 rupees per share డివిడెండ్ అయితే ప్రకటించారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ చూస్తే అది 3.3%. ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి మీరు BHEL వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ని గమనిస్తే వేరొకరి దగ్గర నుంచి గెలుచుకున్న కాంట్రాక్ట్స్ కానీ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళు బిజినెస్ రిలేటెడ్గా చేస్తున్న అప్డేట్స్ కానీ వీళ్ళు కొంత బిజినెస్ రిలేటెడ్గా డైవర్సిఫికేషన్ చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళు 12 కోచెస్తో ఉండే ఫస్ట్ 3-phase AC మెయిన్ లైన్ EV ట్రైన్ని BHEL ఎలక్ట్రిక్ వాళ్ళు డిజైన్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఒక వర్డ్ మనం వింటున్నామంటే ఆ కంపెనీ రిలేటెడ్గా R&D కొంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందని. నెక్స్ట్ కార్ట్రేట్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. కార్ట్రేట్ టెక్ వాళ్ళు 750 crore దగ్గరగా నియర్ టు $100 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ ఈ ఆటోమోటివ్ సెక్టార్లో చేయబోతున్నారని, ఇలా చేస్తూ ఈ స్పేస్లో మీన్స్ ఈ 4-wheeler స్పేస్లో స్ట్రాటజిక్ ప్రెజెన్స్ని వీళ్ళు మెయింటైన్ చేయబోతున్నారని ఇలా ఈ కార్ట్రేట్ టెక్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఈ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటున్న స్టెప్స్ని మీరు గమనిస్తే జొమాటో కానీ ఈవెన్ రీసెంట్గా వచ్చిన PB ఫిన్టెక్ మీన్స్ పాలసీ బజార్ కానీ ఇప్పుడు ఈ కార్ట్రేట్ టెక్ కానీ వీళ్ళ IPOగా రైజ్ చేస్తున్న మనీని వీళ్ళ బిజినెస్లోనే కాకుండా ఇతర స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఇనార్గానిక్గా కూడా గ్రో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. బికాస్ ఏదో ఒక రకంగా వీళ్ళ బిజినెస్నే కాకుండా వచ్చిన మనీని ఐడియల్గా ఉంచకుండా ఇతర స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేద్దామని ఒక ట్రెండ్ జొమాటో దగ్గర నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా పాలసీ బజార్ వాళ్ళు కూడా అండ్ ఇప్పుడు కార్ట్రేట్ టెక్ వాళ్ళు కూడా వీళ్ళ సెక్టార్కి రిలేటెడ్గా ఉన్న ఇతర కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాటా పవర్ వీళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర నుంచి 300 megawatt పవర్ ప్రాజెక్ట్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ అయితే అలాట్ అయింది. ఇది అలాట్ అయిన 18 months లో కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళ ఎగ్జిక్యూషన్ ని కంప్లీట్ చేసి పవర్ని సప్లై చేయాల్సి ఉంటుందని, ఇలా వచ్చి యాడ్ అవుతున్న పవర్తో టోటల్గా రెన్యూబుల్ కెపాసిటీ టాటా పవర్ దగ్గర 4907 megawatt ఉంటుందని ఇలా టాటా పవర్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రెసెంట్ ఉన్న IPOs వాటి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అన్ని IPOs కంటే కూడా సుప్రియా లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గా 100+ దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ మీన్స్ మోర్ దాన్ 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఇలా డిమాండ్ అయితే కనిపిస్తుంది కదా. ఎందుకని సుప్రియా లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గా అంత డిమాండ్ కనిపిస్తుంది అనేది బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ IPO ఇవాళ మీన్స్ December 16th ఓపెన్ అయింది. ఇష్యూ సైజ్ 700 crore. ఇందులో 200 crore దగ్గరగా కంపెనీకి వెళ్తుంది, రెస్ట్ ప్రమోటర్స్కి వెళ్తుంది. అండ్ వీళ్ళ ప్రమోటర్స్ ఈ IPOకి ముందు 99.26% దగ్గరగా వాటాన్ని కంపెనీలో హోల్డ్ చేస్తున్నారు. మీన్స్ ఒక మెజారిటీ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఎప్పుడు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. వీళ్ళ బిజినెస్ కంప్లీట్గా APIs యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ వీళ్ళ RHPని చూసినప్పుడు నాకు అర్థమైంది, రీసెంట్ డేస్లో మనం గమనిస్తున్న మోస్ట్ ఆఫ్ ద APIs బిజినెస్ మీద ఇంపాక్ట్ పడింది. మీన్స్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా మార్జిన్స్ తగ్గాయి. కానీ వీళ్ళ మార్జిన్స్ గ్రాస్ మార్జిన్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY22లో నియర్ టు 41% దగ్గరగా ఉంది.
అండ్ వీళ్ళు కంప్లీట్గా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉంటున్నారు అనుకున్నావా? ఇందులో 3 సెగ్మెంట్స్ రిలేటెడ్గా ఇండియాలోనే వీళ్ళు టాప్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. 3 ఇంపార్టెంట్ స్పేస్ వీళ్ళు బిజినెస్ చేస్తున్న స్పేసెస్ని గమనిస్తే యాంటీ అలర్జిక్, అనస్థెటిక్, అలాగే ఆస్తమా ఈ సెగ్మెంట్స్ కి సంబంధించిన ఏపీఎస్ ని వీళ్ళు తయారు చేసి ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ ని గమనించారంటే ఒక కాన్స్టెంట్ గ్రోత్ మీకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లాస్ట్ 3 years నుంచి కూడా కాన్స్టెంట్ గా గ్రో అవుతున్నాయి. ఎప్పుడైనా ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంటైర్ సెక్టర్ ఇంపాక్ట్ అవుతున్నా ఆ పర్టికులర్ కంపెనీ ఇంపాక్ట్ అవ్వట్లేదంటే దాని వాళ్ళ బిజినెస్ లైన్, ప్రొడక్ట్ లైన్ కొంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ స్ట్రెంత్ మనకు ఆ కంపెనీలో కనిపిస్తుంది. సో ఇంత ఉందంటే ఇతర కంపెనీస్ తో పోలిస్తే ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో వస్తుందని మనకు అనిపిస్తుంది. బట్ కాదు, రెస్ట్ ఆఫ్ ద ఏపీఐ మ్యానుఫ్యాక్చర్స్ లిస్టెడ్ మ్యానుఫ్యాక్చర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే వస్తున్నారు. కాబట్టి గ్రే మార్కెట్ లో రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఇంత లిస్టింగ్ గెయిన్స్ వస్తుందని ఎలా డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ గా మాట్లాడుకున్న ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని ఇవాళ మీరు గమనించిన బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన లో 36,385 అండ్ వెళ్ళిన హై 37,159. సో ఇవాళ రెసిస్టెన్స్ అయితే నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా ఎగ్జాక్ట్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అలాగే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని గమనించారంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,500 దగ్గర స్ట్రాంగ్గా ఓఐ డేట్ అయితే బిల్డ్ అవుతుంది. 17,500 కంటే మార్కెట్ పైకి వెళ్ళదని కాల్ రేటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అలాగే డౌన్ సైడ్ గమనించారంటే 17,000 దగ్గర స్టిల్ ఓవరాల్ ఓఐ డేటా స్ట్రాంగ్ గానే ఉంది. అక్కడ ఏం కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ ఒకవేళ బ్రేక్ అయితే మార్కెట్ ఈ 17,000 మార్క్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయితే 16,700 వరకు కూడా స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా అక్కడ ఓవరాల్ ఓఐ డేటా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.